అందుకే దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. నా దేవుడు న్యాయవంతుడు. ఇంతకుముందు ప్రార్థనలో ఒక మాట ఉపయోగించాను. మాకు కలిగిన శ్రమంతయు మేము చూడగా నీవు న్యాయవంతుడవే, మేమే అపనమ్మకస్తులం. మాకొచ్చిన శ్రమ చూడగా మాకు చాలా బాధ కలిగింది, దుఃఖం కలిగింది, వేదన కలిగింది. వీటన్నిటి కారణం ఏంటయ్యా అనంటే నీవు కాదయ్యా, నీవు కాదు. మనం శ్రమపడి బాధపడుతుంటే చూస్తూ నవ్వే దేవుడు కాదు. నీవు శ్రమ పడుతున్నావా, బాధపడుతున్నావా, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు ఒక సాధనంగా. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి చేయాలనే మంట కొంతమందిలో ఉంటుంది. ఆ మంట కలిగిన వారికే ఈ పాఠం. ఏదో ప్రేక్షకునిగా వచ్చి 2 మాటలు విని వెళ్ళిపోవాలి, 24 గంటలు నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ సమస్య, వీటి మధ్యలో ఉన్న వారికి పాఠం పెద్ద ప్రయోజనం ఉండదు. If you want to become an useful vessel, an honorable vessel in the hands of a master, you have to go through this way. God uses only broken vessels.